ట్రక్కులో ఈ ఎలక్ట్రిక్ బ్యాటరీలకు సంబంధించిన 2 వీలర్స్ అన్నీ ఉండడంతో ఒక్కసారిగా ఈ మంటల్లో దగ్ధమైపోయాయి. 2 వీలర్కి సంబంధించిన బ్యాటరీలు అన్నీ కూడా ఒక్కసారిగా పేలిపోవడంతో ఈ మంటలు ఎక్కువగా వ్యాపించాయి. దీంతో బస్సులో ఉన్న ఒకరు డ్రైవర్ తీసుకున్నారు. లారీ ARDCVR ట్రావెల్స్ బస్సు ప్రమాదానికి గురైంది. పరిస్థితి మనం ఇప్పుడు ట్రక్కులో ఉన్న ఎలక్ట్రిక్ వెహికల్స్ అన్ని కూడా పూర్తిగా దగ్ధమైన పరిస్థితి మనం చూస్తున్నాము. చాలా లారీ కంటైనర్ ఏదో లేపు కొట్టండి. అన్న అన్న అంటే నిద్రపోలేదు కదా. అదే ఏరుంటాయి, పగులుతాయి. కింద నుంచి రండి అన్న, కింద నుంచి రండి. కొంచెం ఫాస్ట్ రండి అన్న, కొంచెం తొందరగా రండి అన్న. వస్తాం పొమ్మని చెప్పు, నిలబడద్దాం.
పట్టుకో అరే ఏమో పట్టుకో బండి ఆపం పోతే పో లేకపోతే పోతే is available in yes. Yes. ఇప్పుడు మీకోసం ఏమైనా వెహికల్ అరేంజ్ అయినాయా లేదా? చేసినారు సార్. వాళ్ళు మమ్మల్ని చేసుకోమన్నారు సార్. ఇక్కడ లోకల్తో మాట్లాడాము, వాళ్ళు పంపిస్తున్నారు. అమౌంట్ మేము వాళ్ళకి చేస్తామని చెప్పారు సార్ వాళ్ళు ట్రావెల్స్. మీకు ఏమైనా ఇష్యూస్ ఉంటే ప్లీజ్ bring it to our notice. We will make sure that some sort of vehicle is arranged for you. Then ఇది ఎట్లా అయింది అంటే how did the bus driver lose control? మ్యాక్సిమం అందరంటే టైర్ వర్షన్ సౌండ్ అయితే వచ్చింది. సో యాక్సిడెంట్ జరిగే ముందు డివైడర్ ఎక్కిన అందరూ వెహికల్స్ మ్యాక్సిమం మెంబర్స్. అండ్ ఫైర్ స్టార్ట్ అయ్యే ముందు అందరూ బస్ నుంచి దిగేశారు. ఫైర్ స్టార్ట్ అయింది, ఫ్రంట్ ఇంజిన్లో ఫైర్ స్టార్ట్ అయింది. సో మోస్ట్లీ అందరు గ్లాస్ బ్రేక్ చేసుకొని వచ్చేసారు. గ్లాస్ బ్రేక్ ఫ్రంట్ డోర్ ఓపెన్ కాలేదు, అది ప్రెస్ అయింది. ఇంజిన్ అనేది ప్రెస్ అవుతుంది, అన్ని బ్రేక్ చేసేసాడు. అందరినీ బయట తీసుకొచ్చాడు. బస్లో ఉన్న మేమేంటంటే లగేజీలు మొత్తం తగలబడిపోయింది సార్. మొత్తం లగేజీలు ఉన్న ఆర్డర్ లేడీస్ మీది బ్యాగ్స్ మీ దగ్గర మొత్తం అన్ని కాలిపోయేసారు. బయట వేసేసారు, ఇసిరేసారు రోడ్డు మీద. కొందరు ఆ క్లాస్ వాళ్ళు ఇంకా ఫైర్ అవుతాయి దూకడంతో బ్రేక్ చేయడం
పెద్ద ఇన్సిడెంట్ జరిగినా కూడా అందరూ సేఫ్ గా. అదే సార్ మేము సేఫ్ అంటే క్లీనర్ బతికిచ్చాడు మమ్మల్ని. క్లీనర్ మటుకు దేవుడు దండం పెట్టాలి. వాడు సార్ అని మొత్తం గ్లాసులు మొత్తం బతుకంతా కొట్టేశాడు. బట్ అన్ఫార్చునేట్లీ బస్ డ్రైవర్ ఏంటంటే ఎక్కడో పంచర్ అయినట్టుంది. ఏదో సౌండ్ వచ్చేసింది సార్ మాకు. మేము నిద్రలో ఉన్నాము, సౌండ్ వచ్చేసింది. తర్వాత అందరూ ఎంత టైం అది అంబులెన్స్ ఫైర్ ఇంజిన్ రావడం అందరూ సేఫ్ అయినా సార్. మీరు కూడా సహకారం అందరూ ఇచ్చారు, పోలీసులు అందరూ ఇచ్చి టైంకి. కానీ అంబులెన్స్ అది అనమాట ఫైర్ ఇంజిన్ వచ్చేట మటుకు అంత డ్యామేజ్ అవుతుంది. నేటివ్ ప్లేస్కి వెళ్తామంటే మేము మా యూఎస్ఏ నుంచి వచ్చింది సార్ లేడీ. ఇంకా వాళ్ళ హస్బెండ్ ఎమర్జెన్సీ పడుతుంది, లక్కీగా సేఫ్ అయిన ముందు లాగేశారు. అన్న రన్నింగ్ లో టైర్ బ్లాస్ట్ అయ్యి బండి అన్కంట్రోల్ అయ్యి డివైడర్ ఎక్కి ఫైర్ అయ్యిందన్న. ఫైర్ అయ్యి బ్లాస్ట్ అయింది బస్. ప్యాసింజర్లకు ఎటువంటి ఆపద జరగలేదు. ఓన్లీ మా డ్రైవింగ్ చేసే డ్రైవర్ గారు మరణించారు. నాకు మా క్లీనర్ కు దెబ్బలు. 36 మెంబర్స్ ప్యాసింజర్, 36 మెంబర్స్ ప్లస్ మేము ముగ్గురం. డ్రైవర్ తోలే అతను చనిపోయాడు. ఓబ్లెస్ భాస్కర్ అంటాం. రన్నింగ్ డివైడర్ అనుకొని వస్తుంది, టైర్ పంచర్ అయితేనే అన్కంట్రోల్ అయిపోయింది. అప్పటికే క్లీనర్ అందరినీ డోర్లు తీసి దించేసిన, అది ఫైర్ అయింది. అంటే కంటైనర్ ఢీ కొట్టినందుకు ఫైర్ అయిందా లేకపోతే అదైతే నేను చూడలేదు. నేను కానీ కింద పడిపోయింది. నాకు పడిన 5 నిమిషాల వరకు వీళ్ళు లేపి పక్కనకు వచ్చినంత వరకు నాకు మెలకవలేదు. నేను లేచేసరికి మీ డ్రైవర్ చనిపోయినాడు అనే మాట చెప్పినారు అంతే. బీసీవీఆర్ ఏఆర్ బీసీవీఆర్ ట్రావెల్స్ పేరు. ఎన్ని గంటల ప్రమాదం ఎట్లా జరిగింది? ఎన్ని గంటల మేము అక్కడ 8:20 బయలుదేరాము. ఇక్కడ 1:20 ఆ టైంలో జరిగింది. 1:20 ఆ టైంలో జరిగింది యాక్సిడెంట్. అందరినీ ప్యాసింజర్ అయితే సేవ్ చేసుకున్నాము. సెకండ్ డోర్ ఓపెన్ అయిందా? మేము ఎమర్జెన్సీ డోరు ప్యాసింజర్ బ్యాక్ సైడ్ వెళ్ళిపోయి అన్న లాక్ పైకి అనేసి అని చెప్పాను. అలా పైకి అన్నారు. డోర్ ఓపెన్ అయిపోయింది. ఎమ్మడి రాడ్ తీసుకొని గ్లాసెస్ పగలగొట్టాము. మళ్ళీ గ్లాసెస్ అప్పుడే పాస్కు దిగేసి 12:30 పాస్కు దిగారు. అంటే ఒక 1 పాస్కు దిగిన తర్వాత మళ్ళా మూవ్ అయ్యి కూడా అంత ఒక 40 మినిట్స్ అలా అయిపోయింది. అంతే 45 నిమిషాలు అయింది. అక్కడ నుంచి ఇక్కడ కావాలి కదా, మైపూర్ నుంచి అక్కడ చింతకుంట అనే దగ్గర టీ స్టాల్ దగ్గర అందరినీ దింపేసుకున్నారు. అంత సేఫ్. మా డ్రైవర్ ఒకరే అక్కడ ఇరుక్కొని పోయి ప్రమాదానికి మేల్కొనే ఉంటుంది. టైర్ బ్లాస్ట్ అయింది. బండి కంట్రోల్ గల డివైడ్ వరకు వెళ్తా ఉన్నాం ఒక సైడ్ కు. ఇప్పుడు అటుపక్క తిప్పుకొని ఇటుపక్క తిప్పుకోకుండా ఉన్నాం కదా, ఓ సైడ్కి వెళ్ళిపోతా ఉంటుంది. అది డివైడర్ ఎక్కేసింది, దానివల్ల జరిగింది. ఈరోజు రాత్రి సుమారు 1:40 ఆ టైంకి నెల్లూరు నుంచి హైదరాబాద్ వెళ్తుండగా ఒక ప్రైవేట్ బస్ది ఫ్రంట్ రైట్ సైడ్ ఉన్న టైర్ బర్స్ట్ అయ్యి బస్ రోడ్ డివైడర్ని దాటేసి అటు పక్క వెళ్ళి అక్కడి నుంచి ఆపోజిట్ సైడ్ నుంచి వస్తుండగా ఒక లారీని గుద్దేసింది. ఈ యాక్సిడెంట్ వల్ల both the vehicles caught fire as well. కానీ all the passengers are safe. Passengers అందరూ సేఫ్గా బస్ నుంచి దిగారు. కొంతమంది లోకల్ పీపుల్ అండ్ పోలీస్ పర్సనల్ వెంటనే స్పాట్కి రీచ్ అయ్యి బస్లో ఉన్న ఎగ్జిట్ అండ్ విండోస్ని కొట్టి అక్కడి నుంచి ప్యాసింజర్స్ అందరూ సేఫ్గా బస్ నుంచి బయటకి వచ్చారు. బస్లో
మన దగ్గర ఇప్పటి వరకు ఉన్న ఇన్ఫర్మేషన్ ప్రకారంగా 36 passengers ఉన్నారు. All of them are safe. 4 passengers की small fracture injuries అయినాయి. All the injury ఉన్న passengers they have been safely moved to PGH. కానీ ఈ యాక్సిడెంట్లో ముగ్గురు, ఒక బస్ డ్రైవర్, దెన్ అపోజిట్ సైడ్ నుంచి వచ్చిన లోరీ డ్రైవర్ అండ్ లోరీ క్లీనర్, ముగ్గురు పర్సన్స్ దే హ్యావ్ పాస్డ్ అవే. their bodies are also being right now moved to hospital. So that is the information which we have right now. Traffic has been cleared. Traffic is moving smoothly. For now, bus and lorry scene lo memo unchamu. RFSNL and FSL teams ఇప్పుడు కర్నూలు నుంచి వస్తున్నాయి కాబట్టి వాళ్ళు చూసి ఫైర్ కాజ్ ఇప్పుడు చూస్తే బికాజ్ ఆఫ్ యాక్సిడెంట్ ఓన్లీ, బికాజ్ బోత్ బస్ అండ్ లోరీలో అది బ్యాటరీస్ ఉన్నాయి, సో దానివల్ల అవి ఉండవచ్చు. కానీ అది ఆర్ఎఫ్ఎస్ఎల్ అండ్ ఎఫ్ఎస్ఎల్ టీమ్స్ వచ్చి వాళ్ళే ఇది కన్ఫర్మ్ చేస్తారు. సో దట్ ఈస్ ద ఇన్ఫర్మేషన్ వీ హ్యావ్ ఫర్ నౌ. బస్సు టైర్స్ ఫ్లాట్ అయినాయి, లెఫ్ట్ సైడ్ అనుకుంటున్నా, ఎందుకంటే నేను లెఫ్ట్ సైడ్కి పడుకొని ఉన్నాను. నేను కార్ డ్రైవ్ చేస్తాను, ఒకసారి ఎప్పుడో టైర్ ఫ్లాట్ అయింది నాకు తెలుసు కాబట్టి ఐ న్యూ ద ఫీలింగ్. టైర్స్ ఫ్లాట్ అయ్యి ఇంకా అప్పటిదాకా ఒక రీజనబుల్ స్పీడ్లో వెళ్తుంది. ఆ ఫ్లాట్ అయ్యి ఇది ఒకటి అయిన తర్వాత ఇంకొకటి కూడా అయినట్టు ఉంది. అట్లాగే అప్పుడు స్పీడ్ తోటి వెళ్ళి ఇంకొక వెహికల్కి కొట్టుకుందో ఏమో, ఆగింది. ఆగిన తర్వాత స్మోక్ వస్తూ ఉండింది, బాగా కొట్టుకొని ఇంక అందరూ అరవటం మొదలు పెట్టారు, దూకేసేయండి ఫైర్ స్టార్ట్ అయిందని. ఇంకా ఎమర్జెన్సీ డోర్ కోసం వెతికారు. ఒక విండో ఓపెన్ అయింది, ఇంకొకటి గ్లాసెస్ బ్రేక్ చేశారు. అక్కడి నుంచి దూకటానికి అసలు 2 levels దూకాలి. ఫ్రాక్చర్ అవుతుందేమో అనుకొని ఆపోజిట్ సైడ్ నుంచి అది కొంచెం బెటర్ హైట్ అనిపించింది. ఇద్దరు బయట హెల్ప్ చేశారు, ఒకరు కండక్టర్ అనుకుంటున్నాను హెల్ప్ చేశారు, ఇంకో మా బ్రదర్ ఉన్నారు, అడాప్టెడ్ బ్రదర్ పక్కనే ఉన్నారు, ఇద్దరు కలిసి హెల్ప్ చేశారు. అట్లా దిగగలిగాను. బస్సులో ఉన్న ప్రయాణికులంతా దిగిపోయారా మేడం? అందరు దిగిపోయారు, నేను వన్ ఆఫ్ ద లాస్ట్ పర్సన్. దిగిపోయినాక మంటల్లో వచ్చాయా? దిగిపోయి ఆ మంటలు ఫ్రంట్ లో ముందే స్టార్ట్ అయ్యాయి, స్మోక్ ఎక్కువ వస్తూ ఉండింది. అందుకని అందరూ స్మోక్ ఇన్హేల్ చేస్తారని దిగిపోండి మంటలు మొదలయ్యాయి అని చెప్పారు ఆ ఫ్రంట్ లో దిగుతున్న వాళ్ళు. ఇంకా అందుకని అందరూ అన్ని వదిలేసుకొని, చెప్పులు వదిలేసుకొని దిగిపోయి, ఆ చెప్పులు అసలు ఎక్కడ ఉన్నాయో కూడా తెలీదు. టోటల్గా బస్సులో ఉన్న నెంబర్స్ అంతా బయటపడ్డారు సేఫ్గా. టోటల్గా బస్సులో ఉన్న వాళ్ళంతా బయటపడ్డారు. డ్రైవర్ పోయినట్టున్నాడు, ఎందుకంటే నాకు లెఫ్ట్ సైడ్ నుంచి ఇది ఇంపాక్ట్ అయ్యాక చూస్తే విండోలో నుంచి ఒక కాలు ఒక చెయ్యి కనపడతాం లేదు, బ్రేక్ ఆఫ్ అయిపోయి మనిషి కనపడలేదు. ఇంకొక సైడ్ ఇంకొక అమ్మాయి చెప్పింది ఒక అతను చనిపోయి పడిపోయి ఉన్నాడని. ఇప్పుడు బస్సు ఎక్కడి నుంచి ఎక్కడికి పోతుంది మేడం? బస్సు ఎక్కడి నుంచి ఎక్కడికి పోతుంది? ఇది బస్సు నెల్లూరులో స్టార్ట్ అయ్యి నెల్లూరు పాళెము, దెన్ బయ్యా కడప, నంద్యాల అటు సైడ్ వస్తుంది ఆ రూట్ అని అన్నారు. మాకు కన్వీనియంట్ కదా అని నెల్లూరు 8 o'clock స్టార్టింగ్ పాయింట్, అది మాకు ఎర్లీగా వెళ్ళి ఎక్కాలని మేము నెల్లూరు పాళెము ఆత్మకూరుకి దగ్గర, ఆత్మకూరు నుంచి ఎక్కుదాము అని నెల్లూరు పాళెంలో ఎక్కాము 9:30కి. మీకు తెలిసినంత వరకు బస్సులో ఉన్న ప్రయాణికులందరూ సేఫ్గానే, ఓన్లీ డ్రైవర్ మాత్రం చనిపోయాడు అనుకుంటున్నారు, అంతేనా మేడం? మీ లగేజెస్ అంతా బర్న్ ఆఫ్, ఒక్కరు మాత్రం లగేజ్ బయటకు తీసుకోగలిగారంట. నేను సేఫ్టీ, మా తమ్ముడు మిగతా వాళ్ళు సేఫ్టీ కోసం వాళ్ళు ఇంక చెప్పారు. నా చున్నీ కూడా అక్కడ పడిపోయింది నేను దిగేటప్పుడు, కానీ చున్నీ అవసరం లేదమ్మా అన్నారు. నేను కూడా
నేను అలా ఉంటే అది బెటర్ కదా, ఈ చున్నీలు ఇవన్నీ తర్వాత అయినా కొనుక్కోవచ్చు అనుకున్నా. నా సూట్ కేసులో మంచి శారీస్ అన్నీ ఉన్నాయి. దేవుని దేవులో బయటపడ్డారు అంతే. అది చాలు. ఇంకా అవి కొన్ని మెమరబుల్ థింగ్స్ కూడా ఉన్నాయి. మీ నేమ్ మేడం? మీ పేరు మేడం? మంజు వాణి. ఓకే, ఎక్కడ? ఓకే, ఏం జరిగినా? నేను నెల్లూరుపాలెం ఎక్కానండి. ఎక్కిన తర్వాత ఇక్కడ సడన్గా నా పేరు చంద్రమౌళికి బస్సు ఒక్క సౌండ్ వచ్చేసింది. అయిన తర్వాత డివైడ్ ఎక్కేసి అవతల గుద్దినట్టు అనిపించింది, గుద్దేసినట్టు, లారీ గుద్దినట్టు. సేఫ్ అయినా, లేకపోతే అందరూ పడిపోయేవాళ్ళు. అక్కడి నుంచి తర్వాత నిద్రలో లేచేసరికి అంతా లోపలని అన్నీ అని వదిలేశారు. ప్యాంటు డబ్బులు అన్నీ మొత్తం దాన్ని వదిలేసి వాచ్ అలాట్మెంట్ అలా వచ్చేసింది. పిల్లలంతా పైన ఫోన్ చేశారు. ఇక్కడ దూకడం లోపల క్లీన్ వచ్చారండి. క్లీన్ రావడంతో చాలా క్లీన్ బొగలతో బతికించారు. బొగలతో కొట్టి గ్లాస్ బొగలు కొట్టేసి ఎగ్జిట్ ఓపెన్ చేశాడు. దూకేసరికి కొద్ది కాలు. బస్సులు మొత్తం ఫుల్ ఉందా? బస్సు ఫుల్ ఉంది. ఎంతమంది ఉన్నారు బస్సులో మొత్తం? 36 మంది ఉన్నారు. అందరూ బయటకు వచ్చారా బస్సు నుంచి? అందరూ ఆల్మోస్ట్ సేఫ్ అయ్యారు. అందరు సేఫ్ అయ్యారు. మేమందరం పడిన మేము ముగ్గురు పిల్లలు, మా సిస్టర్, నేను, మా డాక్టర్, తమ్ముడు అందరూ సేఫ్ అయ్యారు. ఏదో దేవాల అంటే చిన్న గాయాలతో బయటపడ్డారు. కాళ్ళకి గాయాలైనాయి. అది లగేజ్ అన్నీ మొత్తం తగలబడిపోయింది. మొత్తం లగేజీలు అన్నీ వదిలేసాం అక్కడ. మొత్తం డబ్బులు ప్రాణాలతో బయటపడ్డారు. అంతే, బయటపడ్డాం. చాలా సేఫ్. ఎవరికేం కాలేదా? మిగతా మా వాళ్ళు స్మాల్ ఇంజరీ. డ్రైవర్కి ఏదో డ్రైవర్ చనిపోయాడు. మొత్తం ప్రమాదానికి ఏం కారణం అంటాం? ప్రమాదం టైర్ పరిస్థితి. మరి బండి అయితే కండిషన్ బాగుందండి. బండి కండిషన్ మీరు రెగ్యులర్గా ట్రావెల్ చేస్తుంది. ఎక్కడి నుంచి ఎక్కడ పోయి బస్సు? నెల్లూరు నుంచి హైదరాబాద్ ఆత్మకూరు. సిరివెల్ల మేడం 1 గంట కాల్ వచ్చింది అన్నమాట. 108 డ్రైవర్ నేను. 1 గంటకు కాల్ వచ్చింది. కాల్ రాగానే ఎంబడే రిసీవ్ చేసుకుంటే ఫస్ట్ పేషెంట్ ఈ మనిషి ఉన్నాడు రైట్ సైడ్ సిరివెల్ల పోయి ఆలగడ్డ వెళ్తాం. ఆ నుంచి ఈ మనిషి ఎత్తుకున్న తర్వాత మళ్ళీ రెండో పేషెంట్ ఈ మనిషి ఉన్నాడు అక్కడ. ఈ మనిషి పోవడానికి మొత్తం ట్రాఫిక్ తీసుకున్న రౌండ్ వేసుకొని వచ్చి ఈ మనిషిని కట్ చేసుకుని వచ్చాడు. అప్పటికే బస్సు ఫైర్ అవుతుంది ఆల్రెడీ. ఇలా తీసుకుని కొద్దిగా 108 వాళ్ళు అన్ని తీసుకొచ్చాను. బస్సులో ఎంతమంది వాళ్ళు ఎవరైనా ఉన్నారా మంటల్లో? బస్సు మంటల్లో ఎవరున్నారో అక్కడ ఎవరు అబ్జర్వ్ చేయలేదు. మొత్తం దూరంగా ఉన్నారు. బస్సు దగ్గర అయితే ఎవరు లేరు. బస్సుకు దూరంగా ఉన్నారు కాబట్టి ఎంతమంది ఉన్నారు ఏమన్నా దిగినారు. ఆల్మోస్ట్ మొత్తం దిగినారు.